అకిరానందన్ ప్రస్తుతం సింగపూర్లో పిన్ని లజీనా దగ్గరికి చేరుకున్నారు. మార్క్ తీవ్రమైన పరిస్థితి దారుణంగా మారుతూ ఉండడంతో మార్క్ దగ్గరికి పరుగులెత్తుకుంటూ వెళ్లిన అకిరానందన్ అత్యంత పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఎక్స్పెన్సివ్ హాస్పిటల్లో ప్రస్తుతం మార్క్ చికిత్స పొందుతూ రావడంతో అక్కడికి అకిరానందన్ అయితే చేరుకోవడం జరిగింది. అయితే అకిరాని హాస్పిటల్ లోపలికి అలౌ చేయకపోవడంతో అక్కడి నుండి ఎంతలా ఫోన్స్ చేస్తున్నప్పటికీ కూడా అన్న లెజినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం వలన ఇక తను అరుపులు కేకలతో హాస్పిటల్ బయట రచ్చ చేస్తూ ఉండడాన్ని గమనించిన అన్న లెజినా బయటకు వచ్చి తనని లోపలికి తీసుకొని వెళ్తూ ఉండగా ఆ విజువల్స్ ని మీడియా వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్న తెలుగు ప్రజలు క్యాప్చర్ చేస్తూ వచ్చేశారు. ఇక అన్న లెజినా అలానే అకిరానందన్ల మధ్యన ఉన్న బాండింగ్ తెలిస్తే అందరూ ముక్కు మీద వేలేసుకుంటారని చెప్పాలి. ఇక పేరుకి మరొకరు బిడ్డ అయినప్పటికీ కూడా అన్న లెజినా ఎప్పుడు కూడా అకిరాను అలా చూసిందే లేదు. కన్న కొడుకులా ట్రీట్ చేస్తూ వచ్చింది. ఇక ఎంతమంది ఎన్ననుకున్నప్పటికీ కూడా కుటుంబ కలహాలలో ఎప్పుడు కూడా జోక్యం చేసుకొని అన్న లెజినా అంటే ఎంతో గౌరవం అంట అకిరానందన్కి. ఇప్పుడు ఆ గౌరవమే ఈరోజు సింగపూర్ వరకు తీసుకొని వెళ్ళింది అకిరాని. సినిమా అన్న ఇండస్ట్రీ అన్న ఆఖరికి మెగా కుటుంబంలో బాబాయ్లన్నా పెద్దగా పట్టించుకొని అకిరా పిన్ని లెజినా అంటే మాత్రం ఎంత గౌరవిస్తూ ఉంటాడు. ఆ విషయం మరోసారి సింగపూర్ చేరుకొని నిరూపించుకున్నాడని చెప్పుకోవాలి. చిన్నప్పటి నుండి ఎక్కువగా తల్లితో ఎలా ఉన్నాడో అలానే పిన్ని లెజినాతో కూడా మంచి బాండింగ్గా ఉందని చెప్పాలి. ఇంకా తండ్రి పవన్కి మించిన ఆప్యాయత ప్రేమలు ఎక్కువగా లెజినాయే తనకి పంచిపెట్టిందంటూ కూడా చెప్పుకుంటూ వచ్చేసింది రేణు దేశాయ్. ఇక పిన్నితో ఉన్న నిజమైన బాండ్ ని మరోసారి విజువల్స్ రూపంలో మనందరం చూసేసాము అకిరాని.